సిఐటియు ఆధ్వర్యంలో స్విగ్గీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లాడ్జ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి నగర పురవీధుల మీదుగా లక్ష్మీపురం, పట్టాభిపురం, కలెక్టర్ కార్యాలయం రోడ్డు మీదుగా మార్కెట్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా అరండల్పేట లాడ్జ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్విగ్గీ కార్మికుల సంఘం ఉపాధ్యక్షులు జి తేజ్ కుమార్, ఏఐటియుసి నాయకులు ముత్యాలరావుతో మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగరంలో స్విగ్గీలో పనిచేస్తున్న పీస్టెట్ కార్మికుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం, వాహన నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయని చెప్పారు. నిత్యావసర సరుకుల ధరలు నిరంతరం పెరుగుతున్నాయని, పిల్లల చదువులు, వైద్యం తదితర ఖర్చులు పెరగడంతో కార్మికుల కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బాధను వ్యక్తం చేశారు. కావున స్విగ్గీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కారానికి సంస్థ యాజమాన్యం ముందుకు రావాలని కోరారు. కార్మికునికి ఫుడ్ ఆర్డర్ పడిన ప్రాంతం నుండి రెస్టారెంట్ కు వెళ్లి ఫుడ్ తీసుకుని డెలివరీ చేసిన ప్రాంతం వరకు ప్రతి కిలోమీటర్కు కనీసం 15 రూపాయల చొప్పున మొత్తం కిలోమీటర్కి లెక్కించి చెల్లించాలని డిమాండ్ చేశారు. మా న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు ఈ పోరాటం భవిష్యత్తులో మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కె హరిబాబు, జి టీజీ కుమార్, సాయి కుమార్, షేక్ రీమా, ఎస్ శివసాధు, ఎస్ యశ్వంత్, అల్లా బక్షు పాల్గొన్నారు. కార్మికులు తమ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి గత 3 రోజులుగా గుంటూరు నగరం మొత్తం సమ్మె జరుగుతూ ఉంది. గత నెల 13వ తేదీన లేబర్ ఆఫీసులోను, జిల్లా కలెక్టర్ గారికి, స్విగ్గీ ఆఫీసులోను, స్విగ్గీ హెడ్ ఆఫీస్ కూడా సమ్మె నోటీస్ పంపించడం జరిగింది. స్విగ్గీ కార్మికులకి ఇప్పుడు కిలోమీటర్కి 4 రూపాయలు ఇస్తున్నారు. కనీసం 15 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే వెయిటింగ్ ఛార్జ్, రెస్టారెంట్ దగ్గర వెయిటింగ్ ఛార్జ్ నిమిషానికి 1 రూపాయి చొప్పున ఇవ్వాలి అని చెప్పేసి అడిగాం. ఇతర సమస్యల పరిష్కారం చేయమని చెప్పేసి అడుగుతా ఉంటే యాజమాన్యం వైపు నుండి ఆ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. లేబర్ ఆఫీస్ నుండి జాయింట్ మీటింగ్ కి పిలిస్తే వారు స్విగ్గీ యాజమాన్యం ఎవరో ఆ జాయింట్ మీటింగ్ కి అటెండ్ అవ్వట్లేదు. గత్యంతరం లేక స్విగ్గీ కార్మికులు సమ్మెలోకి దిగారు. సమ్మెలోకి దిగిన కార్మికులను విచ్ఛిన్నం చేసే దానికోసం రకరకాల పద్ధతుల్లో, రకరకాల సర్జీల పేరుతో కార్మికుల్ని ఆశ చూయించి వాళ్ళందరూ డ్యూటీల్లో పాల్గొనే విధంగా చేయటం జరుగుతూ ఉంది. మేము స్విగ్గీ యాజమాన్యాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, సమస్యలు పరిష్కరించాలంటే చర్చలు జరపాలి. ఆ చర్చలు జరపకుండా మీరు వ్యవహరిస్తే మొత్తం గుంటూరు నగరంతో పాటు సిఐటియుగా స్విగ్గీ పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యం చేసి స్విగ్గీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. వీటితో పాటుగా స్విగ్గీ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలు, లైసెన్స్ లేని పిల్లల్ని రైడర్లుగా చేర్చుకొని ప్రమాదాలకు కారణమవుతా ఉన్నారు. రెండో వైపు ఆధార్ కార్డులను మార్ఫింగ్ చేసి కొత్త వారికి ఆధార్ ఒకరిది కానీ డ్యూటీ చేసేది వేరే వాళ్ళుగా, ఈ విధంగా ఆధార్ మార్ఫింగ్ కూడా అనైతిక చర్యలకి పాల్పడతా ఉన్నారు. వీటికి సంబంధించి కూడా ఈ సమస్యలను కూడా సైబర్ క్రైమ్ దృష్టికి, అట్లాగే అధికారుల దృష్టికి తీసుకెళ్లబోతా ఉన్నాం. ఇప్పటికైనా స్విగ్గీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం. నా పేరు తేజ్ కుమార్ అండి. గత సంవత్సరంన్నరగా నేను స్విగ్గీలో చేస్తున్నాను. మా సమస్యలు ఏంటంటే, మాకు కిలోమీటర్కి 4 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. కానీ మాకు అయ్యే ఖర్చు 3 రూపాయల 25 పైసలు అవుతుంది. కనీసం నెలకొచ్చేపాటికి మేము 15,000 కూడా ఇంటికి తీసుకెళ్ళలేకపోతున్నాం. అదేమని అడిగితే మా మీద దాష్టికాలు, మా మీద కుట్రల్లో ఈ యాజమాన్యాలు పన్ని మమ్మల్ని పక్క తోసి కొత్త వాళ్ళకి కొత్త పేఅవుట్లు పెట్టి కొత్త ఇవిచ్చి మీరు జాయిన్ అవ్వండి మీకు మంచి పేఅవుట్ వస్తుందని చెప్పి మా పాత రైటర్లందరినీ వెనక్కి తోసేసి, మీరేంటయ్యా చేసేది 25 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు పడేస్తాం, కొత్త వాళ్ళు వచ్చి ఎక్కుతారు, మీరేంటి మాకు మీరు చేస్తే మేము ఇచ్చేస్తామా అనే ధోరణిలో కనీసం మా కుటుంబ పరిస్థితులు అయినా కానీ ఆలోచించండి సార్. ఏంటి అమ్మఒడి అన్ని పడినా కానీ, ఏ పడినా కానీ అద్దులు కట్టలేక, పిల్లలకి పుస్తకాలు కొనలేక చాలా బాధలు పడుతున్నాం. ఏంటి మేము ఇక్కడ మరి 2 నెలలు బట్టి చేస్తాం ఈ కార్యక్రమాన్ని, ఇంత దూరం తీసుకొస్తాకి ప్రయత్నిస్తున్నాం. మా కమిటీ సభ్యులు ఎంతో పోరాడుతున్నాం. ఇప్పుడు మా నుంచి వేరు చేసేస్తున్నారు. మా రైడర్స్ డివైడ్ చేసేసి వాళ్ళకి కొత్త పేఅవుట్లు ఇచ్చి ఎక్కబాకండి అని బెదిరిస్తాం. మీకు అది మీరు వాళ్ళతో కలిస్తే మీ ఐడీలు ఆపేస్తాం, అది ఇది అని చెప్పి చాలా భయంకరమైన అన్యాయమైన ధోరణిలో స్విగ్గీ నాయకత్వం, స్విగ్గీ యొక్క యాజమాన్యం
మా మీద కనీసం మేము 2 సార్లు కాల్ ఫార్వర్డ్ చేస్తే లేబర్ ఆఫీస్ నుంచి ఒక్కసారి కూడా వాళ్ళు వచ్చి చర్చలకి అటెండ్ అవ్వకోకుండా కనీసం సమాధానం లేకుండా ఏంటి మమ్మల్ని మీరు చేస్తే చేసుకోండి, ఏవి చేసుకుంటారు చేసుకోండి, ఇక్కడ మీకు ఏమి మారదు, మీరు ఎంత చేసినా ఏం చేసినా ఏమి మారదనే వైఖరులు వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము ఇక ముందు భవిష్యత్తులో నిరాహార దీక్షలకైనా కూర్చొని మేము సాధించుకుంటామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మా మెయిన్ డిమాండ్లు ఏమిటంటే కనీసం రేట్ కార్డ్ 15 రూపాయలు కిలోమీటర్కి ఇవ్వాలని చెప్పి, ఆ తర్వాత స్టార్ రేటింగ్ పెడుతున్నారండి. ఇది ఇన్సూరెన్స్ విషయంలో వాటిల్లో స్టార్ రేటింగ్ పెడుతున్నారు. స్టార్ రేటింగ్ లేకోకుండా ఏంటి తర్వాత మల్టీ ఆటలకి 2 ఆటలకి సపరేట్ గా కటింగ్ చేసి మళ్ళీ దాంట్లో తగ్గింపులు చేస్తున్నారు. అది ఒకటి, వెయిటింగ్ ఛార్జీలు ఒకటి ఇవ్వట్లేదు. అదేమంటే ఆ తర్వాత పెనాల్టీలు సార్, పెనాల్టీలు మనిషికి 800, 200, 700 ఇవన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి ఈ పెనాల్టీలు. ఏంటి పెనాల్టీలు అని అసలు ఎటు వెళ్తున్నాయో కూడా తెలియట్లేదు సార్. మా న్యాయమైన డిమాండ్లు మేము అందరి ముందు ఉన్నాయి సార్. మా ఏంటి డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి, చిన్న పిల్లలకి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా